కిచెన్ తెలుగు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మైసూర్ పాక్. ఇట్టు నోట్లో వేసుకుంటే అట్టే కరిగిపోయే ఈ మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. శనగపిండి 1 కప్పు. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల చక్కెర, అదేవిధంగా 1 కప్పు నూనె, 1 కప్పు డాల్డా ప్లేస్లో నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఈ రెండిటిని ఈ విధంగా మిక్స్ చేసుకొని కాచి చల్లార్చుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకుందామో ఆ కప్పుతోనే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ కప్పుతోనే చక్కెర కూడా తీసుకోవాలి. ఆయిల్ కూడా అదే కప్పుతోనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో చక్కెర యాడ్ చేసుకొని కలుపుతూ ఐ ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ కరిగించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇది లైట్గా కొంచెం జిగురు పాకంలాగా వస్తుంది. పాకం తెలియని వాళ్ళు కరెక్ట్గా 5 మినిట్స్ కరిగించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. శనగపిండి వేసుకొని కలుపుకునేటప్పుడు సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. తరువాత ఇందులో ఇంతకు ముందు మనం కాచి చల్లార్చి పెట్టుకున్న డాల్డా నూనెని 2 బ్యాచెస్గా వేసుకుంటూ 7 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. దీంట్లో పోసిన ఆయిల్ అంతా దీంట్లో కలిసే విధంగా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఫస్ట్ టైం పోసిన ఆయిల్ అంతా దీనిలో ఇంకిపోయింది. ఇప్పుడు సెకండ్ టైం కూడా ఈ ఆయిల్ అంతా దీంట్లో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా 7 to 8 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా కలుపుతూ 8 మినిట్స్ ఉడికించుకున్న తరువాత మైసూర్ పాక్ ఈ విధంగా తయారవుతుంది. ముందుగా ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మైసూర్ పాకు మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. మైసూర్ పాక్ మిశ్రమాన్ని ఈ విధంగా పోసుకున్న తర్వాత ఇందులో హెయిర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అట్ల కాడుతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత దీన్ని 2 to 3 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చిన తర్వాత ఇప్పుడే చాకుతో ముక్కల్ని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆరిన తర్వాత పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంతేనండి మైసూర్ పాక్. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.